నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ నవత. చైనాకు భారత్ చుక్కలు చూపిస్తుందా? ఈరోజు భారత్ చేస్తున్న పనులను చూస్తే చైనాలో వణుకు మొదలైందా అంటే నిజం అనే మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ చైనా భారత్ అంశం వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో ఏదైతే భారత్ ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి పద్మభూషణ్ ప్రకటించింది. పద్మభూషణ్ యాంగ్లీకి, ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లీకి పద్మభూషణ్ ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ పద్మభూషణ్ ఇవ్వడం వెనుక చాలా పెద్ద వ్యూహం భారత్ వేస్తే ఆ వ్యూహానికి చిత్తవ్వడానికి చైనా సిద్ధంగా ఉందంట. చైనా ఎప్పుడు కూడా తైవాన్ని స్వతంత్ర దేశంగా భావించదు. ఇంకా చైనా తమ భూభాగంలోనే ఉంది, తైవాన్ మీద పెత్తనం చేయాలి అని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మాల్దీవులు జీ హుజూర్ అంటూ చైనా వెనక తిరుగుతున్నారో అట్లా తైవాన్ కూడా చైనా ఏం చెప్తే అది చైనా చెప్పినట్టల్లా జీ హుజూర్ అన్నట్టు ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది. కానీ తైవాన్ అలా ఉండదు. తైవాన్ రాజకీయ పరిస్థితులను చూసినా కూడా తైవాన్లో గత 8 సంవత్సరాలుగా ఏర్పడ్డ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం కానీ అక్కడ అధ్యక్షులు అంటారు, ఎన్నుకోబడిన అధ్యక్షులు కానివ్వండి, చైనా వ్యతిరేకుడు అయి ఉంటేనే అక్కడ ఎన్నుకోబడతాడు. చైనా అంటే అంత వ్యతిరేకిస్తుంది తైవాన్. ఇదే నేపథ్యంలో తైవాన్ లాంటి దేశాలకు భారత్ మద్దతు పలకడము అనేది కూడా చైనాకు మింగుడుబడని అంశం. ఎందుకు అనంటే భారత్ మద్దతు తైవాన్కు ఉంటే ఎప్పటికీ తైవాన్ మీద చైనా ఆధిపత్యం చేయలేదు. చైనాకు ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చేయడము అంటే చాలా సరదాగా ఉంటుంది. కానీ ఆ సరదాకు చెక్ పెడుతూ పద్మభూషణ్ని యాంగ్లీ ఫాక్స్కాన్ చైర్మన్కి ఇచ్చింది. అయితే ఈ ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించి కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇదేంటంటే సెమీ కండక్టర్స్ చిప్స్ తయారు చేస్తుంటుంది. త్వరలోనే భారత్లో కూడా ఈ సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించిన కంపెనీ కూడా స్టార్ట్ చేయబోతోంది. ఇప్పుడు ఈ యాంగ్లీ ఎవరు? తైవాన్కి చెందిన ఆయన. సో యాంగ్లీకి పద్మభూషణ్ ఇవ్వడంతో మేము తైవాన్కి సపోర్ట్గా ఉంది భారత్, తైవాన్ మీద తోక లేపే ప్రయత్నం చేస్తే భారత్ కట్ చేయడానికి సిద్ధం ఉంది అనే విషయం ఇండైరెక్ట్గా చైనాకు అర్థమయ్యేలా చేసింది భారత ప్రభుత్వం. ఇప్పుడు చైనా మొన్నటి వరకు మాల్దీవులు భారత్తో సత్సంబంధాలు పెట్టుకున్నంత వరకు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎప్పుడైతే మాల్దీవులు భారత్ గురించి ఒక చిన్న మిస్టేక్ అయినా ట్వీట్ చేశారో ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. ఇప్పుడు చైనా చుట్టూ మాల్దీవులు జీ హుజూర్ అంటూ బ్రతకాల్సి వస్తుంది. అయితే ఇలాంటి మాల్దీవులు, తైవాన్ ఇలాంటి చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచంలో తామే గొప్ప శక్తివంతమైన దేశం అని అనిపించుకోవాలనేది చైనా కోరిక. కానీ భారత్ వీటికి ఎప్పటికప్పుడు కూడా అడ్డుకట్ట వేస్తూనే వచ్చింది. అటు కరోనా టైంలో టీకాల పంపిణీ విషయంలో కానివ్వండి, ఆ తర్వాత ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం విషయంలో కానివ్వండి, ఇలా చాలా విషయాల్లో చైనా దూకుడుకు భారత్ కళ్ళెం వేస్తూ వచ్చింది. ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా చైనా ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. తైవాన్ మీద పెత్తనం చేయాలి, తైవాన్ తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని. అక్కడ ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు చైనాకు అంటే ఇందాక నేను చెప్పినట్టు చైనాకు మద్దతు ఇచ్చే ఏ నాయకుడిని కూడా అక్కడ ఎన్నుకోరు. అధ్యక్షులు అంటారు. అక్కడ ఏ అధ్యక్షుల్ని కూడా ఎన్నుకోరు. గత 8 సంవత్సరాలుగా అదే జరిగింది. ప్రస్తుతం అధ్యక్షులు కూడా చైనాకు వ్యతిరేకంగా ఉన్న అధ్యక్షుడే ఉన్నాడు. ఇదే టైంలో యాంగ్లీకి భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం, భారత్తో తైవాన్కి సత్సంబంధాలు పెరిగాయి అని తెలియడంతో చైనా కొంత గందరగోళానికి గురవుతూ కొంత ఏం జరగబోతోంది, తైవాన్ అడ్డు పెట్టుకొని భారత్ ఏం చేస్తుంది చైనా మీద అనే భయంలో వణుకుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. భారత్ వేసే ఒక్కొక్క వ్యూహం ఈరోజు శత్రు దేశాలకు కూడా అర్థం కావట్లే. ఎవరిని ఎప్పుడు ఎక్కడ చెక్ పెట్టాలి, ఎవరిని ఎలా బుజ్జగించాలి, ఎవరికి ఎప్పుడు ఏ అవార్డు ప్రకటించాలి, దానివల్ల భారతదేశ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఎవరైతే మోదీ షా ద్వయం వీళ్ళ చాణక్య తెలివితేటల్ని భారత్లో ఉన్నోళ్ళే కాదు ప్రపంచంలో అగ్రదేశాలు కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారట. మరి తైవాన్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? చైనాకు చెక్ పడినట్టేనా? తైవాన్ జోలికి రావడానికి చైనా కొంచెం భయపడే ఆస్కారం ఉంటుందా? మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.